అర్థం కావట్లేదు. నాకు ఒక ఏవి ఉంటుందంటే నమ్ముతారా ప్రదీప్ గారు, ఈ హేమిల మధ్య చాలా గొప్ప వాళ్ళ మధ్య నేను అట్లీస్ట్ నిలబడి ఈరోజు నేను తీసుకున్నాను ఈ పురస్కారాన్ని. సుఖాసీనులై సినిమా చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మేడం నమస్కారం. అండ్ జంధ్యాల గారి సినిమాలంటే నేను ఒక్క బావా బావా పన్నీరు సినిమానే మా నాన్నగారితో కలిసి ప్రతిరోజు అదొక సీరియల్స్ లేని టైంలో ప్రతిరోజు ఒక 32 సార్లు చూసేదాన్ని. అలా చూసా 32 సార్లు, నాకు లెక్కబెట్టి. ఆయనకి విసుగు, ఆయనకు వచ్చింది ఫ్రస్ట్రేషన్, ఇదేంటి ఇలా చూస్తుంది అని. సో అలా ఆయన సినిమాలన్నా ఆ కామెడీ అన్నా నాకు చాలా 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 ఇష్టం. ఎటువంటి మూడ్లో ఉన్నా ఆ మూడ్ని మార్చి మనకు కావాల్సినంత రిలాక్సేషన్ ఇచ్చేది కామెడీ అనే ఒక ఎమోషన్ మాత్రమే. అట్లాంటి నేను అట్లీస్ట్ ఇక్కడ నిలబడడం అనేది చాలా గొప్ప విషయం. గొప్పవాళ్ళు అన్నట్టు విత్ గ్రేట్ రికగ్నిషన్ అండ్ హానర్ కమ్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు అందించిన ఈ రెస్పాన్సిబిలిటీని ఇంకా పైకి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ పాడైతే చేయను అని సవనీయంగా సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా మూవీస్లో ఎంటర్ అయ్యి సాధించిన సక్సెస్ ఒక ఎత్తు అయితే, రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ నందిని గారు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు ఆవిడ. అలాగే ప్రమోషన్స్కి నా మొహాన్ని కూడా వాడచ్చని నాకు మళ్ళా ఒక లైఫ్ ఇచ్చినటువంటి మా అనిల్ గారికి అండ్ సార్ మీకు అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ రోజు నాకు స్పెషల్, ఎందుకంటే నేను ఈ మాత్రం ఇక్కడ నుంచోటానికి చిన్నప్పటి నుంచి నన్ను వెనకుండి ముందుకు తోసినటువంటి మా మదర్. నా లైఫ్లో మోర్ దెన్ 90% క్రెడిట్ ఇస్తాను. ఫన్ అయినా ఫ్రస్ట్రేషన్ అయినా ఆమె వల్లే వచ్చింది నాకు. సో మా మదరు, మా ఫాదర్ సమక్షంలో అండ్ మా హస్బెండ్ సమక్షంలో, పాపం మా హస్బెండ్ సమక్షంలో నేను ఈ అవార్డు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.